హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి, అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినగలిగే ఈ హెల్తీ చాట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఇలా కప్పుతో 2 కప్పుల జొన్నలను వేసుకోవాలి. ఇందులో సగం 1 కప్పు బొబ్బర్లను, 1 కప్పు శనగలను కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 1-2 సార్లు నీళ్లు పోసి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత జొన్నలు, బొబ్బర్లు, శనగలు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కుక్కర్లోకి నీళ్ళతో పాటే వేసుకోవాలి. మనం వీటిని ముందే నీట్గా కడిగి పెట్టుకున్నాం కాబట్టి నీళ్ళతో పాటే వేసుకొని ఇప్పుడు 1 కప్పు పల్లీలను కూడా వేసుకున్నామంటే జొన్నలు, బొబ్బర్లు, శనగలు తింటున్నప్పుడు పల్లీలు మధ్య మధ్యలో ఇలా పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇంకో గ్లాసు నీళ్ళను పోయాలి. తర్వాత ఇలా మూత పెట్టి విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. వీటిని 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇవన్నీ కూడా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు వీటిని జాలి గిన్నెలోకి వేసుకొని ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ పైన కడాయిని పెట్టి 4-5 స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 7-8 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయల్ని వేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ ముక్కల్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 టమాటాని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. 1/2 చెంచా పసుపు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న వీటిని వేసి ఒకసారి అంతా అడుగు పట్టకుండా ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడిని, ఇలా కొద్దిగా 1/2 స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటాయి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, జొన్నలు, బొబ్బర్లు, శనగలు, పల్లీలు అన్నీ కలిపి ఉడకబెట్టుకున్నాం కదా. ఇంటితో చక్కగా గుడాలు రెడీ అయ్యాయి. ఇవి చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇవి వారంలో 1-2 సార్లు తీసుకుంటే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. వీటిని చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.